ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. ఆయన ప్రత్యక్షపు వాక్కు ప్రతి దినము కూడా అవును దేవుని యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని మనకి కలుగ చేస్తూ ఉన్నది. కనుక మన పడకల యొద్ద నుంచి లేచి ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభించుకుందాం రండి. పరిశుద్ధ గ్రంథములో లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనమును చదువుకుందాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడెనో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలము విస్తారముగా ప్రభువుని ప్రేమించుటలో దాగి ఉన్న ఆశీర్వాదము ఎంత అద్భుతముగా ఉన్నదో మనము చదువుకున్నాం. పై వచనాలలో గనక మనము గమనించినట్లయితే మరి సీమోను తన ఇంటికి ప్రభువుని ఆహ్వానిస్తాడు భోజనమునకు. కానీ సరి అయిన మర్యాదను మరి సరి అయిన ఆతిథ్యమును ప్రభువుకి చేయని వాడుగా నిర్లక్ష్యంగా ఉంటూ ఉంటాడు. కారణం ప్రభువుని విస్తారముగా ప్రేమించిన అనుభవములో తప్పిపోయిన అనుభవం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ప్రేమిస్తున్నాను ప్రభువుని అంటారు, కానీ లోకాన్ని స్నేహిస్తారు, పాపాన్ని స్నేహిస్తారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, కానీ చూడండి, సీమోను ఇంటికి వచ్చిన మరి ప్రభువుని గురించిన వార్త తెలుసుకొనినది ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన స్త్రీ. ఆమె గురించిన అనుభవము ఎంత మాత్రము మేలైన అనుభవం, మంచి అనే అనుభవం లేదు. ఆమె ఒక పాపాత్మురాలు అని ముద్ర వేయబడి ఉన్నది. ఆమె జీవితము అసహ్యమైన జీవితం. ఆమె జీవితము విలువలేని జీవితం. ఆమె జీవితము అపవిత్రమైన జీవితం. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ప్రభువును గురించిన అనుభవం ఆమె చెవిన పడినది. అవును, ప్రభువునందు విశ్వాసం ఉంచి ఉన్నది. ఆయన పాపులను ప్రేమించే దేవుడు, పాపుల కొరకు ఈ లోకానికి వచ్చిన దేవుడు. నా పాప జీవితాల నుంచి ఆయన నన్ను విడిపిస్తాడు అని ఆశ కలిగి ప్రభువుని వెతుక్కుంటూ సీమోను ఇంటికి వచ్చినప్పుడు అక్కడ కూర్చున్న మనుషులు ఈమె ఎవతో ఎటువంటిదో ఆయనకు తెలిస్తే, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆమె దరికి కూడా రానివ్వడు, ఆమెను ముట్టనివ్వడు. ఆమె వచ్చిన దగ్గర నుంచి కూడా యేసయ్య పాదాల యొద్ద కూర్చొని ఆయన పాదములను కన్నీటితో కడుగుతూ ఉన్నది, కన్నీరు కారుస్తూ ఉన్నది, పశ్చాత్తాపడుతూ ఉన్నది. యేసయ్య పాదాలు పట్టుకొని గోజాడుకుంటూ ఉన్నది. యేసయ్యా, నేను పాపిని, ఘోర పాపిని, ఈ ఊరిలో నన్ను పాపాత్మురాలు అని పిలుస్తారు అని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవ జీవితాన్ని దేవుని ఎదుట ఒప్పుకొని కన్నీరు కారుస్తూ దుఃఖము చేత మరి పశ్చాత్తాపం చేత ఆ కన్నీటితో ఆయన పాదములు కడుగుతూ ఆ పాదములను ముద్దు పెట్టుకొనుచు ఆ పాదములను తన తల వెంట్రుకలతో తుడుస్తూ, అవును ప్రియ దేవుని బిడ్డలారా, విధేయతకు గుర్తుగా ఆమె మరి ఆ యొక్క అనుభవం, పశ్చాత్తాపానికి గుర్తుగా ప్రభువుని ప్రేమిస్తూ ఉన్న అనుభవం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూడండి, ఇక్కడ గనక మనము చదివినట్లయితే, నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. విలువైన అత్తరును మరి ప్రభువుకి సమర్పించింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నది. ఎలా ప్రేమిస్తూ ఉన్నది అనంటే, అవును మరి విలువైన అత్తరు తీసుకువచ్చి పాదములకు పూసిన అనుభవము, ఎంతో వ్యయముతో మరి కూడుకున్న ఆ యొక్క అనుభవము, ఎంతో ధనము చేత, అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క అత్తరును తీసుకొని వచ్చి ఆయన పాదములకు పూస్తూ ఉన్నది. నా ప్రభు కన్నా విలువైనది ఏది నా జీవితంలో లేదు, ఈ విలువైనది ఆయనకే అర్పించాలి అని, అవును కన్నీళ్లతో ఆయన పాదములను కడుగుతూ తల వెంట్రుకలతో తుడుస్తూ
అత్తరు ఆయన పాదములకు పూసి ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత విస్తారముగా ప్రేమించినదో ప్రభు అంటున్నాడు. ఆమె విస్తారముగా ప్రేమించను అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎవరైతే విస్తారంగా ప్రేమిస్తారో వారు విస్తారముగా క్షమించబడతారు, ఎక్కువగా క్షమించబడతారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సిమోనుకి చెప్తూ ఉన్నాడు, మరి ఎవరు అయితే చదువుకున్నాం కదా, ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగానే అవును ప్రేమించబడునని దేవుడు చెప్తా ఉన్నాడు. ఆయన ప్రేమ మనకి కొంచెము కాదు, విస్తారమైన ప్రేమ మనకి కావాలి. ఆయనను మనము విస్తారమైన ప్రేమతో ప్రేమించే అనుభవములో అవును విస్తారముగా మనము అంగీకరించబడతాం, ఆయన దరికి చేర్చబడతాం. ఆయన మనలను అవును ప్రియ దేవుని బిడ్డలారా హత్తుకునే దేవుడు, ఆదరించే దేవుడు, తన రెక్కల నీడలో భద్రపరిచే దేవుడు. ఈ ఉదయకాలం ఎంతోమంది అవసరాన్ని బట్టి దేవుని దగ్గరకు వచ్చి వారి అవసరము తీరిపోయినాక దేవుని ముఖము కూడా చూడరు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి అనుభవం ఈ స్త్రీలో కనిపించట్లేదు. విలువైనది ఆయనకు సమర్పించినది, విలువైన ప్రభువుని నేను కనుగొన్నాను, అంతకన్నా నాకు ఇంకా అవసరం లేదు, అంతకన్నా ధన్యత మించిన ధన్యత లేదు అని అవును తన హృదయంలో పశ్చాత్తాపం, హృదయంతరంగ లోతుల్లో నుంచి తన అపవిత్రకరమైన జీవితం నుంచి దేవుని వేడుకుంటా ఉంది, నన్ను క్షమించయ్యా అని. ఈ ఉదయకాలం మన జీవితాలు కూడా ప్రతి దినము కూడా దేవునికి ఏ విధంగానైనా గాయాన్ని ఆయాసాన్ని కలిగిస్తూ ఉన్నామా? మన నోటి మాటల చేత, మన ఆలోచనల చేత, మన క్రియల చేత, మన ప్రవర్తన చేత దేవుని బిడలంగా పిలువపడుతూ ఆయనను విస్తారంగా ప్రేమించే అనుభవంలో ప్రియ దేవుని బిడలారా విస్తారముగా క్షమించబడే అనుభవంలో మన జీవితాలు ఉన్నాయా? కొంచెముగా క్షమించేవానికి కొంచెముగానే ప్రేమ కలుగుతూ ఉన్నది. ఈ ఉదయకాలము అవును ప్రియ దేవుని బిడలారా, మన విస్తారమైన పాపములు క్షమించిన దేవుని మనము విస్తారముగా ప్రేమించే అనుభవము, విలువైనది ఆయనకు సమర్పించే అనుభవం మన జీవితాల్లో మొట్టమొదట విలువైన సమయాన్ని, ప్రథమ సమయాన్ని దేవునికి ఇచ్చి దేవుని గణపరిచే అనుభవంలో ఎంతో ఆశీర్వాదము దాగి ఉన్నది. ఆయనను ప్రేమించేవారే అటువంటి విలువైన సమయాన్ని ప్రభుకి సమర్పిస్తారు, విలువైన జీవితాన్ని ప్రభుకి సమర్పిస్తారు. విస్తారముగా ప్రభుని ప్రేమించినది. అప్పటి వరకు ఆమె జీవితము ఒక చీకటి, ఆమె జీవితము ఒక మరి శాపము, అప్పటి వరకు ఆమె జీవితము ఒక అపవిత్రత. ఎప్పుడైతే ప్రభువుని తెలుసుకొని ప్రభు పాదాల చెంతకు చేర్చబడి ఉన్నదో ఆమె జీవితము మార్చబడినది, నూతనీకరించబడినది, పరిశుద్ధపరచబడినది. సమాధానముతో వెళ్ళు అని ఆమెతో చెప్తూ ఉన్నాడు. ఆమె జీవితములో సమాధానము నెలకొని ఉన్నది. ఈ ఉదయకాలము నీ జీవితంలో కూడా సమాధానమును, నెమ్మదిని, పరిశుద్ధతను ప్రభువు నీకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన నిన్ను క్షమించే దేవుడు, ఎలాంటి వ్యక్తినైనా ఆయన క్షమించే దేవుడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం ప్రభువుని ప్రేమించుటలో ఆయనకు విలువైనది. మరి ఉదయకాలమే లేచి మొదటి సమయము ప్రభువుకిచ్చి ప్రభువుని గణపరచు. నీ జీవితము మరి మార్చబడుతూ ఉన్నది. నీ జీవితము ఊహించని అనుభవములో ఘనతకు చేర్చబడుతూ ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. అవును, సీమోను అయితే మరి ప్రభువుని పిలిచాడు, కానీ సీమోనుకి రావాల్సిన ఘనత, సీమోనుకు రావాల్సిన ఆశీర్వాదం పాపాత్మురాలైన స్త్రీకి దేవుడిచ్చాడు. అది ఆమె మరి తన యొక్క సొంతం చేసుకుంది. దేవుని వేడుకొనుట ద్వారా దేవుని ఎదుట తగ్గించుకొని దేవునికి విలువైనది సమర్పించి కన్నీళ్లతో పాదములు కడుగుతూ అవును ఆయనను ప్రేమించుట ద్వారా ప్రభువా నా యొక్క జీవితంలో కూడా అవును నిన్ను అధికముగా ప్రేమించుటలో విలువైన సమయమును నా జీవితంలో మొట్టమొదట ప్రాధాన్యతను నా జీవితంలో నీకు ఇచ్చుటలో నన్ను బలపరచు అని దేవుని వేడుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా నాయనా నీ విలువైన మాటల చేత నీ బిడ్డలను దర్శించావు. అవును ప్రభువా తండ్రి, మా జీవితాల్లో నిన్ను ప్రేమించుటలో, నిన్ను ఘనపరచుటలో, నిన్ను మహిమపరచుటలో ఎక్కడ నిన్ను ప్రభువా మేము నిర్లక్ష్యం చేయకుండా మా జీవితాల్లో ప్రథమ స్థానం మా జీవితాల్లో మా పనులలో తండ్రి నిన్ను ముందు పెట్టుకొని వెళ్ళినప్పుడు మాకు ఆశీర్వాదం. అవును తండ్రి, మలినమైన పాపభరితమైన మా జీవితాలను పరిశుద్ధపరిచిన దేవుడవు నాయనా నీవు తండ్రి, నీకు స్తోత్రాలు.
సీమోను పిలిచాడు కానీ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడు. హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించలేకపోయాడు. పాపాత్మురాలైన స్త్రీ హృదయపూర్వకంగా నిన్ను ప్రేమించి విడుదల పొందినది, ఆశీర్వాదాన్ని పొందినది. నాయనా నీకు వందనాలు, నెమ్మదిని పొందినది. అటువంటి అనుభవంలో ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.